అండ్ ఇప్పుడు మా రవి వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటండి? అప్పుడే మాట్లాడాలా అని లేదండి. మీడియా మిత్రులందరికీ ఫస్ట్ హలో, థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్కరి జర్నీలో ఫస్ట్ మూవీ అది ఇక్కడైతే డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో అందరిది ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి మీ సపోర్ట్ సూపర్గా కావాలి. అయితే ఈ విషయంలో ఒకసారి చెప్పాలనుకున్నది ఏంటంటే మాత్రం నేను ప్రొడ్యూసర్ గారు టైంకి పేమెంట్ ఇస్తారనేది ఉంది కదా, దానికి ఇంకొంచెం యాడ్ చేసి నేను రాధికా గారితో కార్తిక్ తోటి వేరే సినిమా చేయాలి. ఒక 2 years బ్యాక్ యూఎస్లో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. సో సపోజ్ టు బీ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ ఫస్ట్. అయితే ఇక్కడ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే యూఎస్లో ఉంటూ కంప్లీట్గా అక్కడే పెరిగి వీళ్ళు రాధిక గారు కానీ యూనో జయంత్ గారు కానీ వీళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటూనో బిజినెస్ చేసుకుంటూనో సినిమాలు తీయటం చాలా కష్టం. యాక్చువల్లీ 2 ప్యారలల్గా చేయడం అనేది చాలా కష్టం. అక్కడ పెరిగి మొత్తం అంతా అలవాటు అయిపోయి అక్కడ లైఫ్ స్టైల్ కానీ ఓవరాల్గా అయిపోయి అక్కడ సినిమా తీయడం ఈజీ యాక్చువల్లీ. బట్ దే చోజ్ ద హార్డ్ పాత్. ఏంటంటే కార్తిక్ అడి యా సో కార్తిక్ హీ చోజ్ ద హార్డ్ పాత్. విలేజ్ కంప్లీట్గా రా రస్టిక్గా దానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వటం. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ హోల్ థింగ్. అక్కడ ఎవరైనా సినిమా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇదిగో మేము అక్కడ సినిమా తీసామని చెప్పుకోవచ్చు. ఆ రోజులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. 20 ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. బట్ దిస్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళి ఒక రస్టిక్ విలేజ్ అట్మాస్ఫియర్లో ఆ ఎమోషన్స్ కానీ లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కానీ యాంబియన్స్ కానీ దాంట్లో దట్స్ అ బ్రేవ్ యునో స్టెప్. అండ్ రాధిక రేరి జాబ్ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఒక వంతు. తన కొడుకు ఫస్ట్ సినిమా తీయటం చాలా కష్టం, చాలా టెన్షన్తో కూడుకున్న విషయం అది. ఎందుకంటే సినిమా నేను ఎలా తీస్తున్నా అనేది ఒకటైతే దే కాంట్ టేక్ అ ఛాన్స్. సినిమా ఎట్టి పరిస్థితుల్లోని గట్టిగా ముందుకెళ్లాల్సిందే, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. అలాంటి దాంట్లో డబ్బులు అటు ప్రొడ్యూసర్ ఆయన పెట్టి మీరేమో ఈ సినిమా తీయడానికే 4 సినిమాలు తీసారేమో ముందు, అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆల్ దీస్ ట్రయల్స్. అందుకే 10 years పట్టింది. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ 3 of them. మిగతా మేము అంటే యూనో మేము వచ్చాము, యాక్టింగ్ చేసాము, టెక్నికల్ టీమ్ ఫామ్ అయింది, ఇవన్నీ ఓకే. బట్ ద మెయిన్ ప్రిమైస్ ఆఫ్ దిస్ ఇస్ అ సన్స్ ఫ్యూచర్ అండ్ యూనో అ ప్యాషన్ డ్రివెన్ థింగ్ అనమాట. అదొక్కటే హైలైట్ చేద్దాం అనుకున్నాను. మనం ఇంకా చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రీ రిలీజ్ కానీ సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. బట్ అంటిల్ దెన్ ఐ వుడ్ విష్ ఆల్ దీస్ 3 of them ఫస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యూనో ఈ లాంచ్కి లేకపోతే ఇది పుష్ చేయడానికి కానీ లేకపోతే దాము గారు సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్, all the very best to you as well, and thanks for coming. So thank you very much to the media as well. Thanks. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే కాస్ట్యూమ్ డిజైనర్ రూపా గారిని అండ్ డైరెక్షన్